నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రవీణ్ పగడాల ఏదైతే పాస్టర్గా ఉన్నాడో ఆయన మృతి కొంత కలకలం రేపుతోంది. పెద్ద ఎత్తున పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ నుంచి బయలుదేరి తర్వాత ఏలూరు, విజయవాడ, రాజమండ్రి ఇట్లా వెళ్ళినటువంటి రూట్ మొత్తం కూడా వాళ్ళు విశ్లేషించే ప్రయత్నం చేస్తారు. సో ఇప్పుడు ఈయన మద్దతుదారులు కానీ లేదంటే కనుక కొంతమంది క్రైస్తవ సంబంధించినటువంటి ఇతర పాస్టర్లు, సంఘాలు అందరూ కూడా ఖచ్చితంగా ఈ మృతిని తేల్చాలి, పోలీసులు ఖచ్చితంగా స్ట్రింజెంట్గా దర్యాప్తు చేయాలి, కొంత లోతుగా విశ్లేషించాలి అని మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు సీసీ ఫుటేజ్లో ఆయన వైన్ షాప్స్ దగ్గర ఏదైతే కోదాడ కానీ ఏలూరులో కానీ, ఏలూరులో 10:10కి, కోదాడలో అయితే 5 గంటలకి, 3 గంటలకి ఇట్లా అనేక టైమింగ్స్ వారీగా సీసీ ఫుటేజ్లు అన్ని తెర మీదకి వస్తుంది. దాదాపుగా 4 గంటలు ఆయన రోడ్డు మీద పడుకున్నటువంటి పరిస్థితులు, ట్రాఫిక్ ఎస్ఐ కొంత వారించి కొంత వెళ్ళొద్దు అని చెప్తున్నప్పటికి కూడా వెళ్ళినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇట్లా సీసీ ఫుటేజ్లు ఆధారితంగా ఈ ఫోటోలు ఎక్కడివి అని ఒక కొత్త చర్చ. ఎవరు తీశారు కావాలనే పాస్టర్ ప్రవీణ్ ఈ విధంగా ఫోటోలు అని చెప్పేసి ఒక రకమైనటువంటి చర్చ కొందరు లేవనెత్తున్నారు. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇక్కడ హెడ్ లైట్ కి సంబంధించినటువంటి డూమ్ ఏదైతే ఉందో అది ముందుగానే అక్కడ విజయవాడ రామప్పాడు జంక్షన్ దగ్గర ఎప్పుడైతే అక్కడే కూర్చున్నాడు, 4 గంటల పాటు ట్రాఫిక్ బూత్ దగ్గర కూర్చున్నాడు, అక్కడే ఈ లైట్ పడిపోయింది. దానికంటే ముందే చిన్నగా స్కిడ్ అయ్యి ఎక్కడో ప్రమాదం జరిగింది, అందుకని ఈ లైట్ పడిపోయింది ఒక అంశం. మరోవైపు హెల్మెట్కి చిన్న గాయం ఉండటం ఒక అంశం, అట్లాగే హెల్మెట్ కొట్టుకుపోవటం, మరోవైపు చేతులకి కొంత దోక్కుపోవటం. సో ఇట్లాంటివన్నీ తెర మీదకి వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు వైన్ షాప్లో ఈయన పర్చేస్ చేసి ఫోన్పే చేసినటువంటి స్క్రీన్ షాట్స్, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నటువంటి దృశ్యాలు సీసీ ఫుటేజ్ రికార్డ్ అయినాయి. కానీ అక్కడ వెళ్ళింది ప్రవీణ్ కాదని, అసలు ఆ బైక్ ప్రవీణ్ది కాదని, ప్రవీణ్ నడపలేదని, ప్రవీణ్ పగడాలకి ఆ బైక్కి సంబంధం లేదు, బైక్ ఏం డ్యామేజ్ అవ్వలేదు, బైక్ ఆయనది కాదు. ఒకవేళ సీసీ ఫుటేజ్లో ఆయన డైరెక్ట్గా వైన్ షాప్లో వెళ్ళి కొనుక్కుంటుంటే అసలు ఇది కాదని ఇంకో కొత్త ఫేక్ మనిషిని తీసుకొచ్చి సీసీ ఫుటేజ్లో చూపించడం. మరోవైపు ఏంటి, ఇక్కడ కూర్చున్నటువంటి క్రమంలో వైన్ షాప్లో కొంటున్నటువంటి సీసీ ఫుటేజ్ అయితే ఇక్కడ ఈయన గడ్డం ఉంది, ఇది అక్కడ గడ్డం లేదని చెప్పడం. సో ఇట్లా అనేక అనుమానాలు లేవనెత్తున్నారు. అసలు ఇప్పుడు ఈ బైక్ నెంబర్ క్లియర్ కనిపిస్తుంది, TS08FT0739. ఈ బండి పాస్టర్దా కాదా? ఇది ఖచ్చితంగా పాస్టర్ బైకే, క్లారిటీ వచ్చేసింది. అది ఎట్లా కూడా నేను మీకు చూపిస్తాను, లైవ్లోనే చూపిస్తాను. ఇక్కడ క్లియర్గా మనకి డైరెక్ట్గా ఆయన గతంలో ఏ చలాన్లు ఉన్నాయి ఏంటో కూడా అర్థమైపోతుంది దీంట్లో. అంతేగా 0739. చూడండి క్లియర్గా ప్రవీణ్ పగడాల బైక్ కాదు అని కొందరు వారించే వాళ్ళకి ఇక్కడ సమాధానం ఏంటంటే జెసికా పగడాల. ఇది జెసికా పగడాల ఎవరు? ప్రవీణ్ సంబంధించినటువంటి వైఫ్ది అని మనకు తెలుస్తూ ఉంది క్లియర్గా. బైక్ వాళ్ళ వైఫ్ పేరు మీద బైక్ ఉన్నట్టుగా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఓకే, సో ఇక్కడ ఈమె క్లియర్గా తెలుస్తూ ఉంది జెసికా పగడాల. తర్వాత ఈయన చలాన్లు చూడండి, దాదాపుగా 2,975 రూపాయలు చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎప్పుడెప్పుడు అయినాయి? 2018 ఏప్రిల్లో గోపాలపురం ట్రాఫిక్ పోలీసులో SD రోడ్డు, నేరేడ్ మెట్ రోడ్డు, KV జంక్షన్, నేరేడ్ మెట్, ఆర్కేపురం, మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీస్ PS లాంటి ఇవన్నీ కూడా సికింద్రాబాద్ పరిధిలో ఉన్నటువంటి జంక్షన్లోనే ఈయనకి ట్రాఫిక్ వైలేషన్స్ కారణంగా చలాన్లు పడ్డాయి. ఎప్పుడు ఆఖరి చలాన్ జనవరి 31 పడింది, 2024 అక్టోబర్లో పడింది, ఫిబ్రవరిలో పడింది, 2021లో పడింది. సో ఆల్మోస్ట్ ఆల్ 2018 దగ్గర కంటే ముందే ఆల్మోస్ట్ ఆల్ ఒక 3-4 ఏళ్ల నుంచి, దాదాపు 4-5 ఏళ్ల నుంచి ఈ బండి ఆయన నడుపుతున్నట్టుగా, వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నడుపుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ఈ చలాన్లో వేరే వాళ్ళ చేతిలో బండి కనిపించిందా ఫోటోలు అంటే వేరే వాళ్ళు కూడా వేసుకువెళ్ళి ఉండొచ్చు, ఆ టైంలో చలన పడి ఉండొచ్చు, చెప్పలేం. కానీ ఒకసారి మనము ఏదైతే ఇక్కడ ఖచ్చితంగా క్లియర్గా ఆయనదే బండిని అర్థమైపోయిన తర్వాత ఒకసారి మనం ఆయనకు సంబంధించినటువంటి ఇమేజ్లు చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు గోపాలపురం ట్రాఫిక్ PS దగ్గర పడినటువంటి చలాన్ ఇదిగోండి. ఇది మరి ప్రవీణ్ నడుపుతున్నాడా, వేరే వాళ్ళు నడుపుతున్నారా? ఎందుకంటే ఏం ఆధారాలు కనిపించట్లా, బండి అయితే ఆయనదే. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఫోటో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇదిగోండి, ఇది కూడా అంతే సేమ్, కానీ కొంచెం బాడీ స్ట్రక్చర్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రవీణ్ పగడాలలాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఫోటో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇదైతే ఖచ్చితంగా క్లియర్గా ప్రవీణ్ పగడాల ఫేస్ క్లియర్గా అర్థమవుతుంది. బండి నెంబరు, బండి, ఆయన నడిపే విధానం, నడుపుతున్నటువంటి తీరు, షూస్, అద్దాలు, హెల్మెట్ కూడా సేమ్ ఫేస్ కనిపించినట్టు హాఫ్ హెల్మెట్. ఇప్పుడు మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు కూడా జావా కంపెనీకి సంబంధించినటువంటి హాఫ్ హెల్మెటే పెట్టుకున్నాడు ఆయన.
అంటే అది యాక్సిడెంటా కాదా ఇంకేదైనా పోలీసులు క్లారిటీ ఇవ్వాలి. బట్ హెల్మెట్ అయితే అటువంటి హెల్మెట్ పెట్టుకుని ఇదిగోండి ఇది క్లియర్ కనిపిస్తోంది. ప్రవీణ్ పగడాల నడుపుతున్నటువంటి బండి క్లియర్ కనిపిస్తోంది. ఇది నాకు తెలిసి 2021 25/10 పడింది చలానా. అది ఏ చలానా అంటే 25/10/2021 పడింది. తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ పరిధిలో కేవీ జంక్షన్ దగ్గర పడింది ఈ చలానా. క్లియర్గా కనిపిస్తా ఉంది. ఇది నెక్స్ట్ అంటే వైలేట్ చేసి ముందుకు వచ్చేస్తున్నప్పుడు వేసినటువంటి చలానా. నెక్స్ట్ వీడియో కూడా ఉంది. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడి నుంచి వచ్చి ఇట్లా వెళ్ళిపోతాడు ఈయన. ఆ వీడియో చూడండి ఒకసారి. ఎస్ ఇదిగోండి క్లియర్గా ప్రవీణ్ పగడాల వాళ్ళ వైఫ్ వెళ్ళిపోయా జంక్షన్ దగ్గర. ఇది క్లియర్గా అర్థమవుతుంది కదా, ఆయన బండి నడుపుతున్న క్లియర్గా అర్థమవుతుంది కదా, స్పష్టంగా క్లారిటీగా వచ్చేసింది. ఇప్పుడు ఆయన్ని బైక్ కాదంటానికి ఏం లేదు. నెక్స్ట్ ఇదిగోండి ఇది వేరే వాళ్ళు నడుపుతుంది బండి. ఇక్కడ కూడా అంతే, ఇది కూడా అంతే, ఇది వేరే వాళ్ళు నడుపుతుంది బండి. ఇది రీసెంట్ January 30th 31st పడింది. సో క్లియర్గా ఇప్పటిదాకా అనేక అంశాల మీద ఆయన కాదు బండి ఆయనది కాదు ఇవంతా కూడా క్లారిటీ వచ్చేసింది. జెసికా పగడాల పేరు మీదే ఈ బండి ఉంది, క్లియర్గా అర్థమవుతుంది. సో మొత్తం మీద పోలీసులు అయితే మాత్రం ఈ కేసును ఛేదించే పనిలో బిజీగా ఉన్నారు. మొత్తం మీద బైక్ ప్రవీణ్ పగడాలదే అనేది మాత్రం స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు అది కదా ఆ చనిపోయినటువంటి ప్రమాదానికి గల కారణాలు ఏంటి, నిజంగానే ఎట్లా జరిగింది, డెత్తా లేకుంటే యాక్సిడెంటల్ డెత్తా లేదంటే కనుక ప్రీ ప్లాన్డా ఏంటని కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ 20 minutes విడిది ఏదైతే అక్కడ జరిగిందో ఆ విడిదిలోనే ఏం జరిగింది అనేది కూడా పోలీసులు 1-2 రోజుల్లోనే క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 300 సీసీ ఫుటేజ్ కూడా విశ్లేషిస్తున్నటువంటి పోలీసులు ఖచ్చితంగా ఈ కేసుకు కొలిక్కి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.